ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుణ్ణి, వైదిక్ ప్రిస్ట్ని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుణ్ణి, వైదిక హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని, అర్కాస్ ఐదొకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని, భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా. ఓం నమస్తే. హిందూ బంధువులారా, నేను డాక్టర్గా, సైంటిస్ట్గా, పురోహితునిగా ఈ యొక్క మన సనాతనం చతుర్వేదాల నుండి ఉద్భవించిన అగ్నిహోత్రం, ఆయుర్వేదం, పంచగవ్య, యోగా, సాత్విక భోజనంతో ఏ రోగాలైనా 100% క్యూర్ అవుతుంది. అలాంటి చికిత్స పద్ధతులు ఉన్నవి. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే కిడ్నీ క్యాన్సర్ 100% క్యూరబుల్. కిడ్నీ క్యాన్సర్ అయినా, కిడ్నీ క్రియేటినిన్ పెరిగినా, కిడ్నీ డయాలిసిస్ పోయినా, చెడిపోయినా కానీ, కుళ్ళిపోయినా కానీ అవి తక్క చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే విజ్ఞానం మన దగ్గర ఉన్నది. సంప్రదించండి. ఇది కిడ్నీ ఇవి 2 కిడ్నీలు. కిడ్నీ లోపల లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ 2 కిడ్నీలు ఇట్లా చెడిపోతుంటాయి, కుళ్ళిపోతుంటాయి. అవి లక్షణాలు ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి తెలియజేస్తాను. అయితే నేను ఇట్లా కిడ్నీలు క్యాన్సర్ కానీ 25 రకాల క్యాన్సర్లకు మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. చికిత్సా పద్ధతులు 25 టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి. కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ క్యాన్సర్లో ట్యూమర్ సిస్ట్ అవుతుంది. అయితే వీటి లక్షణాలు ఏంటిది? ఇప్పుడు నేను సైంటిస్ట్గా, డాక్టర్గా, పురోహితునిగా మేము సుప్రీంకోర్టులో గెలిచాను. ఈ యజుర్వేదం ప్రకారం ఎలాంటి వైరస్లు, వేదాల ప్రకారం, నా భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం లేవు. ఈ కోవిషీల్డ్, కోవాక్సిన్, ఫైజర్ బూస్టర్ లాంటి వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్తో మీకు ఈ క్యాన్సర్లు కానీ, గుండెపోట్లు కానీ వస్తున్నాయి. వాటిని తక్క చేసుకునే విజ్ఞానం ఉన్నది. 73 రకాల ఆహార నియమాలు పాటించాలి. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కాంపన్సేషన్, నష్టపరిహారం దొరుకుతుంది. ప్రజలారా, అది కూడా నమ్మాలి, నన్ను, నా ధర్మాన్ని కూడా నమ్మాలి. ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంటే ఇట్లా మొత్తం కిడ్నీ క్యాన్సరే సిస్ట్, ట్యూమర్స్, గడ్డలు అవుతుంది. పోలిసిస్టిక్ నీటి బుడగలు అవుతుంటే వీళ్ళు ఇవి చెప్తాను, వీళ్ళ లక్షణాలు చెప్తాను, సిమ్టమ్ చెప్తాను. సిమ్టమ్ తెలుసుకున్న తర్వాత మీరు క్యాన్సర్ని, అది ట్యూమర్ సిస్ట్ అయితే అది క్యాన్సరే. అది బ్రెయిన్, తల నుంచి కాలువ ఎక్కడైనా ట్యూమర్ సిస్ట్ అయితే, స్కిన్ క్యాన్సరే డిఫరెంట్ ఉంటుంది. మిగతా అన్ని ట్యూమర్ గడ్డలన్నీ క్యాన్సరే. అది చివరికి కీమో రేడియేషన్ పెట్టుకుంటే ప్రజలారా బతికే అవకాశం ఉండదు. కాబట్టి ఆ స్థితిలో కూడా బతికించే విజ్ఞానం అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో మన ట్రీట్మెంట్ ఉంది. సంప్రదించండి. కిడ్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలని చెప్తాను. కిడ్నీ క్యాన్సర్లో ట్యూమర్, సిస్ట్, కంతులు, గడ్డలు. కంతులు అంటేనేమో సిస్ట్, గడ్డలు అంటేనేమో ట్యూమర్స్. నీటి బుడుగలు అంటే పోలిసిస్టిక్ లాగా కిడ్నీలు కుళ్ళిపోయి కిడ్నీ క్రియేటిన్ లెవెల్ ఎక్కువగా పెరిగి కిడ్నీ క్యాన్సర్గా అవుతుంది. నీరసం, ఆయాసం, నడిచే శక్తి తగ్గిపోతుంది. మూత్ర సంబంధం ఏర్పడుతూ మూత్రం రాదు. మూత్రం, యూరిన్ రక్తంలో కలిసి కాళ్ళు, చేతులు, ముఖము వాపులు, కాళ్ళ పాదాలు వాపులు వచ్చి దానిపైన కాళ్ళపైన వాపులు వస్తాయి, ఉబ్బుతాయి, స్వెల్లింగ్ వస్తుంది, బాడీ మొత్తం స్వెల్లింగ్ వస్తుంది, కాళ్ళు లాగుతుంటాయి, కాళ్ళు నొక్కితే గుంటలు పడుతుంటాయి వస్తాయి. తర్వాత ప్రతి వారం, 2 వారాలకు, 3 వారాలకు, వారంలో 2 సార్లు, 3 సార్లు డయాలిసిస్కు వెళ్ళాల్సి వస్తుంది. కాళ్ళల్లో నొక్కితే గుంటలు పడతాయి, బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ ఉంటే షుగర్ వ్యాధి ఎక్కువ అవుతుంది, కిడ్నీ క్రియేటిన్ లెవెల్ పెరుగుతుంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ అవుతుంది, కిడ్నీ సింక్ అవుతుంది. కిడ్నీలు చిన్నగానే అవుతాయి, దాని పరిమాణం సైజులో కిడ్నీలు కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అవుతుంది, అది కూలిపోయే అవకాశం ఉంటుంది. కిడ్నీ పరిమాణం చిన్నగా అవుతుంది లేదా కిడ్నీ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. కిడ్నీ పరిమాణం పెరిగి కిడ్నీలు పనిచేయక రక్తం శుద్ధి కాదు. తర్వాత రక్తహీనత ఏర్పడుతుంది, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఏర్పడుతుంది, పొట్ట లావుగా పెరుగుతుంది, ఉబ్బుతుంది, పొట్ట గట్టిగా అవుతుంది, భోజనం చేసినట్టుగా పొట్ట ఎత్తుగా ఉంటుంది, ఉబ్బెట్టుగా ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా కుప్పగూలి కింద పడిపోవాల్సి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ప్రజలరా, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తోటి ఇది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లేదా కిడ్నీల క్యాన్సర్ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. సంప్రదించండి. 100% క్యూర్ అనే సనాధర్మంలో వేదాల ప్రకారం అవుతుంది. అలోపతిలో కాదు, క్యూర్ కాదు. సుప్రీంకోర్టులో మా ముందు మీ అలోపతి డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఓడిపోయిన ప్రజలారా, ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి 1000 కోట్లు వస్తాయి. ఈ యొక్క ట్రీట్మెంట్ ఉంది మన దగ్గర. అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో కిడ్నీ చెడిపోతాయి. ఇట్లా ఈ విధంగా ట్యూమర్స్ అవుతాయి. ఈ విధంగా ట్యూమర్ గడ్డలు అయితే అది కిడ్నీ క్యాన్సర్సే ఈ విధంగా అవుతుంది. ఈ కిడ్నీ ట్యూమర్ సిస్టే ఇట్లా చెడిపోతాయి, ఇన్ఫెక్షన్ బ్లాక్ అయిపోతుంది, ఇట్లా ట్యూమర్ గడ్డలు అయిపోతుంది, కిడ్నీలు ఇలా చెడిపోతాయి. ఈ స్థితిలో కూడా నేను రిక్రూట్ చేసి కాపాడవచ్చు. సంప్రదించండి. సనాతన వేదాల విజ్ఞానం చెప్తున్న ప్రజలారా, అగ్నిహోత్రం, పంచగవ్య, ఆవుపెండ, ఆమూత్రం, అవనెయ్యితోటి
ఆవు పాలతో తక్క చేయొచ్చు. ఆయుర్వేదం ధన్వంతరి మహర్షి, యోగా పతంజలి మహర్షి, సాత్విక భోజనం నేర్చినప్పుడు తక్క చేస్తుంది. ఇలా కిడ్నీలు అంటే ఇలా ట్యూమర్స్ అవుతాయి, ఈ విధంగా చెడిపోతుంటాయి, ఈ విధంగా నల్లగా ఇవి నల్ల బ్లాక్ అయిపోతుండే, రెడ్గా డాట్స్ వస్తాయి. ఇక్కడ డాట్స్ అంటే సిస్ ట్యూమర్స్ వస్తుండే, అవి ఆ ట్యూమర్ గ్రోత్ అయ్యి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అట్లా వెళ్ళిపోయి కిడ్నీ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కిడ్నీలు చెడిపోతాయి. ఈ విధంగా ఇలా ట్యూమర్స్ అయిన చూడండి, ఈ విధంగా ట్యూమర్స్ అవుతుంటాయి, సిస్ట్ అవుతుంటాయి, ఇట్లా గడ్డలు అయిపోతే ఈ విధంగా మొత్తం చెడిపోతుంది. ఈ విధంగా మొత్తం చెడిపోతుంటుంది, ఇట్లా బ్లాక్ అయిపోతుంది. కిడ్నీలు మొత్తం చేస్తే కిడ్నీ ట్రాన్స్లేట్ అంటాడు. కిడ్నీలు ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ కిడ్నీలు నీవే శుద్ధి చేసుకొని నీవే ఆరోగ్యవంతం తయారు శక్తి వేదాల నుంచి భగవంతుడు ఇచ్చిండు. ఈ చికిత్సా పద్ధతులు తర్వాత ఈ యొక్క దేశీయ చికిత్సా పద్ధతులను నమ్మండి, హిందువులుగా బతకండి. భారతదేశంలో మేము మీకోసం ఉన్నాం ప్రజలారా. రకరకాల కిడ్నీలు, ఒకటే కిడ్నీ ఫెయిల్యూర్ కాదు, ఇది పోలిసిస్టిక్ అంటే నీటి బుడగలే, నీటి ఎర్రగా ఉన్నాయి చూడండి, ఇట్లా కుళ్ళిపోతుంది మొత్తం. నీటి పోలిసిస్టిక్ అంటే ట్యూమర్లో ఇలా కుళ్ళిపోతాయి మొత్తం టోటల్గా, ఇలా ఇలా అయిపోయినాయి చూడండి కిడ్నీలు. ఎలా నీ రోగం ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలి ప్రజలు, సత్యం వైపు రండి. ఈ విధంగా మొత్తం బుబ్బలు లెక్క అవుతాయి, నీటి బుడగలు అంటే నీటి బుడగలు లెక్క ఉన్నాయి చూడండి, ఇట్లా కుళ్ళిపోతుంది లోపల. క్రియేటిన్ లెవెల్ పెరిగేసి కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి, కిడ్నీ ట్రాన్స్లేట్ అంటాడు. ఈ స్థితిలో కూడా నువ్వు నీది తక్క చేసుకోవచ్చు. నీటి బుడగలు లెక్క అయిపోయి పోలిసిస్టిక్, ఈ విధంగా నీటి బుడగలు లెక్క అవుతాయి, ఇలా చెడిపోతాయి కిడ్నీలు. ఈ విధంగా టోటల్గా ఎర్రగా మొత్తం బుడగలు మొత్తం కుళ్ళిపోతుంది, ఏముండదు. ఆ స్థితిలో నువ్వు తీసుకురావాలంటే ఆక్సిజన్ లెవెల్ లోపల అందించాలి. యోగా, అగ్నిహోత్రం ఆక్సిజన్ అందిస్తుంది, పంచగవ్య శుద్ధి చేస్తుంది, ఆయుర్వేదం ఈ మూలం నుంచి రోగాన్ని తీసేస్తుంది. ఏది యోగా స్త్రీ రీప్రొడక్ట్ చేసుకునే శక్తి, ఆక్సిజన్ లెవెల్ ఇచ్చేది. నువ్వు ఏది బతకాలి కాబట్టి ఏం తినాలో ఏం తినకు, పత్యాలు ఉంటే నేచురోపతి, సాత్విక భోజనం. ఈ విధంగా మీకు కాపాడే విజ్ఞానం ఉంది ప్రజలారా, సంప్రదించండి. ఈ విధంగా పోలిసిస్టిక్ అయిపోతుంది, తర్వాత కిడ్నీ క్యాన్సర్ అయినాక ఇలా ఈ విధంగా పూర్తిగా చెడిపోతుంది, నల్లగా అయిపోతుంది, మటుకు కుళ్ళిపోతుంది. కిడ్నీలు తీసేయాలంటాడు. కిడ్నీలు రీప్రొడక్ట్ మళ్ళీ నువ్వు చేసుకునే సత్తా ఆక్సిజన్ అందించాలి. మూతికి మాస్క్ పెట్టుడు కాదు, మూతికి ఆక్సిజన్ పెట్టడం కాదు, నువ్వు నేచురల్గా యోగపరంగా తీసుకోవాలి. అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో మన ట్రీట్మెంట్ క్యూర్ అవుతుంది 100%. అయితే కిడ్నీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఒక వారం, నెల, 2 నెలలు, 3 నెలలు చనిపోతాడు అనుకుంటే సంప్రదించండి. ముందొస్తే బాగుంటుంది, చివరికి వచ్చినా ఉంటుంది, ఇంకా పూర్తి చివరికి వస్తే ఒక ప్రయత్నంగా ఉంటుంది ప్రజలారా. సత్యం ఉండదు. సుప్రీంకోర్టు తీర్పు 100% గ్యారంటీ. మన వేదాల నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనం, ఇది కూడా 1000%. అలాగా 1000% ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది. మరి నువ్వెందుకు వెళ్తున్నావు అంటే, మన విద్యాక్షేత్రం నుంచి మొదలు పెడితే, మన ప్రభుత్వాల నుంచి మొదలు పెడితే అందరూ విదేశీ వైద్యాన్ని నమ్మితే అట్లే ఉంటుంది. దేశీయ చికిత్సా పద్ధతులు ఈ సనాధర్మాన్ని నా ద్వారా నమ్మండి. ఇలా కిడ్నీలు కుళ్ళిపోయి చెడిపోతే కూడా ఇది పోలిసిస్టిక్, ఇది క్యాన్సర్ దాటిపోయి పోలిసిస్టిక్ అయిపోతుంది. నీటి బుడగలు అయి కుళ్ళిపోతే గట్టిగా అయిపోతాయి. నీటి బుడగలు లెక్క ఎర్రగా బుడగలు ఉన్నాయి చూడండి, కిడ్నీలు ఇట్లా అవుతాయి. పోలిసిస్టిక్ అనేది నీకు తెలవాలి, అది ఏంటిదని తెలవాలి. ఇట్లా కర్రగా కుళ్ళిపోతాయి క్యాన్సర్ అన్నప్పుడు, అప్పుడు తీసేయాలంటే. ఆ స్థితిలో కూడా నీకు తక్క చేసుకునే విజ్ఞానం ఉందంటే బెడ్ మీద వండుకొని కూడా నేను బతకాలనే ప్రయత్నం ఉండాలి. అట్లా వైద్య విధానాలు ఉన్నాయి ప్రజలారా. ఈ విధంగా ప్రజలారా మీకు ఇలా కిడ్నీ క్యాన్సర్కి 100% క్యూరబుల్ ఉన్నది. నా హిందూ ప్రజల్ని కాపాడుకోవడానికి నేను ఒక అర్కా సైదకోట్లో ఆశ్రమాలు నిర్మాణం చేసి, భవన నిర్మాణాలు చేసి, అక్కడే వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగాతోటి ఇట్లా కిడ్నీ క్యాన్సర్ కానీ, మా దగ్గర ఇంకా ట్రీట్మెంట్ అంటే ఎయిడ్స్ వ్యాధికి, క్యాన్సర్లకు, తర్వాత బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ డెడ్, బ్లడ్ రక్తం గడగట్టడం, తర్వాత సంతానం కాని వాళ్ళు, ఇట్లా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారు, డయాలిసిస్కి వెళ్ళే వాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్కి అదే ఆశ్రమాల్లో ప్రజలను తక్క చేసి ఇంటికి ఆనందంగా మీ కుటుంబంలో కలవడానికి నేను ఆశ్రమం నిర్మాణం కోసం డొనేషన్స్, విరాళాలు అడుగుతున్నాను ప్రజలారా. ఆ విరాళాలు మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మాకు దానం చేయండి, ఆశ్రమ నిర్మాణం చేస్తాము. హిందూ ప్రజలను కాపాడడానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సా పద్ధతుల్ని, నిన్ను నీ దేశాన్ని వ్యాక్సిన్ ఇచ్చి కోట్ల మంది చంపారు. మేము సుప్రీంకోర్టులో గెలిచినాం. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి 1000 కోట్లు వస్తాయి. యోగా శిబిరాలు అటెండ్ చేయండి. ఇలా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరున్నా వచ్చి అదే ఆశ్రమాలు తక్క చేసుకొని మీరు ఇంటికి ఆనందంగా వెళ్తారు. ఆ విధంగా చేయడానికి డొనేషన్స్, విరాళాలు అడుగుతున్నాను. ఆ విరాళాలు పంపించండి. నా నంబర్ 7013263242. నా నంబర్ 7013263242.
3242 7013263242 నా యొక్క ఫోన్పే కూడా ఇదే నెంబర్. సంప్రదించండి, కాంటాక్ట్ చేయండి. ఇట్లా క్యాన్సర్ పేషెంట్ ఏది నచ్చినా కానీ మనం తక్కువ చేసుకోవచ్చు. మీ దగ్గర ధనం ఉంటే దానం చేయండి, లేదా విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ నుండి కూడా ఈ యొక్క వీడియో పోస్ట్ చేయండి, లేదా పేషెంట్లకు పోస్ట్ చేయండి, తెలియజేయండి. తెలిసి వాళ్ళ దగ్గర ధనాన్ని మన ఆశ్రమ నిర్మాణం కోసం దానం చేస్తే ఇట్లా క్యాన్సర్ కానీ ఎలాంటి వైరస్లు రాకుండా వాళ్ళు చేసే ఫార్మా మాఫియా చేసేదానికి మనం ప్రజల్ని కాపాడుకోవచ్చు. కొద్దిమందినైనా మన హిందువులను కాపాడుకోవచ్చు. ఆశ్రమ నిర్మాణం చేస్తే వ్యక్తి నిర్మాణం చేయొచ్చు, మనోర్భవ చేయొచ్చు. అంటే వ్యక్తి నిర్మాణం చేస్తేనే కదా ప్రజలను కాపాడుతాడు. అజ్ఞానంలో ఉంటే వెళ్ళిపోతాడు. ఇట్లా క్యాన్సర్ కాదు, ఏ క్యాన్సర్ అయినా తక్కువ చేసుకునే విజ్ఞానం ఈ భరత భూమిలో మన వేదాల్లో, మన హిందూ మతంలోనే, ధర్మంలోనే ఉన్నది, సనాతన ఉన్నది. అది నేను ఇవ్వాలంటే డొనేషన్స్ అడుగుతున్నాను. మీకు ఉన్న ధనాన్ని దానం చేయండి. సత్యం వైపు రండి. ప్రపంచంలో ఉన్న హిందూ ప్రజలకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫైజర్ తీసుకురు కదా, వీటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తక్కువ చేసే విజ్ఞానం నేను తప్ప ఎవరు తక్కువ చేయరు. 73 రకాల ఆహార నియమాలు పాటించాలి. ఇలాంటి క్యాన్సర్ వ్యాధులు, తర్వాత కిడ్నీ క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా సరే మీరు తక్కువ చేసుకోవాలంటే 73 రకాల ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలు పాటిస్తూ ఈ అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో డిటాక్సిఫికేషన్ చేసుకుని ఆ సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. విషయాలకు పూర్తి చికిత్సా పద్ధతులకు, ట్రీట్మెంట్కు అందరు సంప్రదించండి. ప్రజలు డొనేషన్స్ కూడా ఇవ్వండి. సమాజానికి, హిందూ సమాజాన్ని కాపాడడానికి ఈ రోగాలు తక్కువ చేసుకునే పోవాలి. అలోపతిలో మా దగ్గర సుప్రీంకోర్టులో ఓడిపోయాడు. ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. వాడు మందు వాడితే ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుని ఇంటికి శవాలే వస్తారు. కాబట్టి వాడు పెట్టెలో పెట్టి ఇస్తాడు, రెస్ట్ ఇన్ పీస్ డబ్బాలో పెడతాడు. శ్రద్ధాంజలి మనం చేసుకుంటున్నాం. అట్లా చేసుకోకుండా నా హిందూ ప్రజల్ని రాజ్యాంగం ప్రకారం, నా సనాతనం ప్రకారం యథా సదా నా హిందువులను కాపాడుకుంటాను. మీ దగ్గర ధనాన్ని దానం చేయండి, లేదా చికిత్స పద్ధతుల కోసం ట్రీట్మెంట్కి రండి. యోగా శిబిరాలకు కూడా అటెండ్ కండి. విషయాలకు సంప్రదించండి. నా నంబర్ 7013263242 7013263242. సంతోషంగా, ఆనందంగా మీ ఇంటి కుటుంబంలో కలవండి. సంపూర్ణ ఆరోగ్యవంతులై ప్రపంచానికి వేద విజ్ఞానం, స్వదేశీ చికిత్సా పద్ధతుల విజ్ఞానాన్ని ఇద్దాం. సత్యం వైపు రండి. పూర్తి వివరాలకు, చికిత్సా పద్ధతులకు సంప్రదించండి. జై సీతారాం. భారత్ మాతా కీ జై. గోమాతా కీ జై. జై హింద్.